రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మానవునికి రక్షణ కలిగేటువంటి విధానమును ఒక విధముగా పౌలు భక్తుడు చెప్పటం జరిగింది. అదేంటంట, మొదట యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలంట. అంటే ఆయన దేవుని కుమారుడని నీవు నీ నోటితో ఒప్పుకోవాల్సిందే. అలాగే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయపూర్వకంగా నీవు విశ్వసించాలంట. అందరూ చెప్తున్నారు కదా, ఏదో ఈస్టర్ పండగ చేసేశారు కాబట్టి లేపాడని చెప్తున్నారు కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను కాదు, ఎవరో చెప్తున్నారని కాదు. నీవు దానిని చదివి ఆ లేఖనముల ప్రకారము జరిగిన సంఘటనల ప్రకారము నిజముగా నీవు గనక హృదయపూర్వకంగా అవును, ఈ యొక్క సంఘటనలను చూస్తే, ఈ యొక్క ప్రమాణములను చూస్తే ఆయన నిజముగానే మృతుల్లో నుండి లేచాడు అని నీవు హృదయపూర్వకంగా విశ్వసించాలి. నోటితోనైనా పెదవులతోనైనా ఇతరులు చెప్తున్నారని అయినా నీవు విశ్వసిస్తే ఆ విశ్వాసం నీకు పనిచేయదు. నీ అంతట నీవు హృదయపూర్వకంగా దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడు, ఆయన దేవుడే, ఆయన ఆరోహణమై దేవుని కుడిపార్శ్వమున కూర్చోవటానికి వెళ్ళాడు అని గనక హృదయపూర్వకంగా విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు. ఎందుకంటే నీవు హృదయంలో విశ్వసించినట్లు ఏమవుతుందంటే నీకు నీతి కలుగుతుందంట, నీకు రక్షణ కలుగుతుందంట. నీవు ఒప్పుకున్నప్పుడు, ఆ నోటితో ఒప్పుకొని ఆ హృదయంలో నీవు విశ్వసించినప్పుడు నీవు నీతిమంతుల జాబితాలో చేర్చబడతావు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏమాత్రము సిగ్గుపడవని కూడా లేఖనం చెప్తుంది. ఎందుకంటే అనేకులు దానిని చూసి హేళన చేయవచ్చు. ప్రస్తుత కాలంలో ఇంకా ఆ హేళనలు అధికమవుతాయి, అంత్యకాలంలో ఇంకా అధికములు అవుతూనే ఉంటాయి. వాటన్నిటినీ పట్టించుకోకుండా యేసు దేవుని కుమారుడు, ఆయన మనందరి పాపముల కోసము శిలువ మరణం పొందాడు, మరలా 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు, తిరిగి మనలను కొనిపోవటానికి పరలోకం నుంచి రాబోతున్నాడు. ఇది ఎంతమంది ఏమి అనుకున్నా నీవు ఖచ్చితంగా నమ్మి విశ్వసించినట్లయితే నీవు సిగ్గుపడకుండా దేవుడు చేస్తాడు. నిన్ను అవహేళన చేసిన వారు సిగ్గుపడేలాగా చేస్తాడు ఆయన. ఎందుకంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచావు, అది నమ్ముతున్నావు కాబట్టి ఆ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగి ఉన్న ఏ ఒక్కరిని కూడా ఆయన సిగ్గుపరచడు. వారు తాత్కాలికంగా నీకు సిగ్గు అవమానం తెచ్చేశామని సంతోషపడుతూ సంబరాలు చేసుకుంటూ ఉండవచ్చు. ఎక్కడైతే వారు అరకొర జ్ఞానముతో అజ్ఞానంతో మనల్ని అవమానపరిచామనుకున్నారో అక్కడ వారి తలను దించుకునేలాగా చేసి వారి ముందే నీ తలను అత్యంత హెచ్చించి గొప్ప ఘనతను దేవుడిస్తాడు. నీ అవమానమును, నీ సిగ్గును ఇక ఎన్నడూ నీవు మరవకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కానే కాదు. వాక్యం ద్వారా మనకు సెలవిచ్చాడు, అది వాగ్దానమే. నా యందు విశ్వాసం ఉంచితే సిగ్గుపడనివ్వను అన్నాడు. కాబట్టి భయపడొద్దు, ధైర్యంగా ఆయనను ఒప్పుకుందాం. ఎంతమందిలోనైనా ఒప్పుకుందాం. ఆనాడు ఏలియా 450 మంది బయలు ప్రవక్తల ఎదుట దేవుణ్ణి ఒప్పుకున్నాడు. ప్రజలందరి ఎదుట దేవుణ్ణి ఘనపరిచాడు. ఒక్కడే నిలబడ్డాడు దేవుని కోసం. మరి అలాంటి విశ్వాసము, ఏలియా లాంటి విశ్వాసం, ఏలియా కంటే గొప్పవాడైన యేసుక్రీస్తునందలి విశ్వాసం మనము కూడా కలిగి ఉండాల్సిందే. దేవుడు అప్పుడు మనలను అత్యద్భుతంగా అందరి ముందు హెచ్చిస్తాడు. మనకు తాత్కాలికంగా వారు సిగ్గుపరిచారని ఆనందపడుతున్నారు చూసారా, వారి ఎదుటే అత్యధికంగా మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, ఆ విశ్వాసాన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే యేసు ప్రభు వారే వేరొక చోట చెప్పాడు, అంత్యదినములలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనగలడా అని చెప్పాడు. అంటే విశ్వాసం అంతకంతకు సన్నగిల్లిపోతూ ఉంటుంది. విశ్వాసులు కూడా విశ్వాసంలోంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. లోకంలో జరిగే సంఘటనలను బట్టి, లోకంలో జరిగే తీర్పులను బట్టి, లోకం యొక్క అధికారమును బట్టి విశ్వాసులు కూడా తప్పిపోయే ప్రమాదం ఉందని ముందుగానే దేవుడు హెచ్చరించాడు. కాబట్టి మనమైతే మొదటి కర్తవ్యం ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నట్టే.
ప్రభు కృపను బట్టి దాన్ని కాపాడుకుందాం. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో నీ కుమారుని యందు విశ్వాసం ఉంచి నీ కుమారుణ్ణి దేవుడిగా మేము ఒప్పుకుంటే ఆ యొక్క రక్షణను మాకు నిలుపుదల చేస్తానని చెప్పావు, నిలకడగా ఉండేలాగా చేస్తానని చెప్పావు. కాబట్టి అత్యద్భుతంగా ఆ రక్షణను మేము అందరము కొనసాగించేటట్లు, మరి కడ వరకు అంతం వరకు దానిని కలిగి ఉండేటట్లు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు విశ్వాసంలో స్థిరపరచండి. ఇక ఒక్కసారి ఒప్పుకున్న దానిని, హృదయపూర్వకంగా విశ్వసించిన దాన్ని తప్పి వేరొక మార్గంలోనికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు స్థిరపరిచి ఆశీర్వదించవలసిందిగా వేడుకొంటున్నాం. సమస్త విషయాల్లో ఆదరణ, నెమ్మదినిచ్చి కాపాడండి. ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదలనిచ్చి రక్షించి అంత్యకాలంలో నీ యొక్క రాకడ సమయంలో విశ్వాసాన్ని బలముగా చేపట్టి నీతో పాటు ఎత్తబడే గుంపులో మేము ఉండేటట్లు సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం తండ్రి. ఆమేన్.